మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రొత్త అంశం ధ్యానించుకుందామండి. ఈరోజు నుంచి దేవుని చిత్తమైతే ఒక 30 రోజులు జీవిత విలువలు అనే అంశం ఈరోజు మొదటి భాగం ధ్యానించుకుందాము. అంటే వాల్యూస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఈ మధ్య నాకు అనిపిస్తూ ఉండింది, నేను చూస్తున్నాను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి క్రైస్తవులుగానే ఉన్నారు, కానీ చీకటి పనులు రాత్రి అవుతే చాలా బాధ అనిపించింది నాకు. ఇంకా అప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి అని దేవుని యొక్క ప్రేరణ బట్టి చెప్తూ ఉన్నానండి. జీవిత విలువలు అంటే వాల్యూస్ ఆఫ్ లైఫ్. ఒక మనిషిని చూస్తే మీరు హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటాం. అంటే ఒక మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, చక్కటి క్యారెక్టర్ అన్నమాట. యాక్చువల్గా మొన్నటి దినాన నేను వరంగల్లో మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళానండి. ఎప్పుడు తను స్కూల్ బిగినింగ్లోనే టీచర్స్కి నాతో ఒక టాక్ ఇవ్వమని అంటారనమాట. అప్పుడు ఏం చెప్పాలి అన్నప్పుడు ప్రభు కొన్ని విషయాలు చెప్పారు. సత్యమే వజయతే, అంటే సత్యము మనకి జయాన్ని ఇస్తుంది. మనిషి ముందు సత్యం పలకడం నేర్చుకోవాలి. తర్వాత దొంగతనాలు, అబద్ధాలు, తమవి కాని వస్తువులు ముట్టుకోవడము, లేదా ఒక వస్తువు తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయడము, పెద్దల్ని గౌరవించడము. తర్వాత మన దేహము దేవుని యొక్క ఆలయం అండి. దేవుడు మనలో నివసిస్తారు కనుక ఈ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించడమే సత్యమైన ఆరాధన. అక్కడ వెళ్ళినప్పుడు గత వారం వెళ్ళానండి వాక్యం చెప్పడానికి. సో అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారనమాట, వీళ్ళు పాటలు పాడతారు కానీ రాత్రిలో ఇంకొక రకమైన జీవితం, వీళ్ళు క్రిస్టియన్సే కానీ వేరే రాత్రి అవుతే ఇంకా చీకటి పనులు చేస్తూ ఉంటారని. ఇంకా అప్పుడు ప్రభు చెప్పారు, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. సత్యమైన ఆరాధన నోటితో ప్రార్థన చేయడం కాదు, లేకపోతే పాటలు పాడడం కాదు, కానీ మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవాలి. అది సత్యమైన ఆరాధన. రోమా 12:1 చెప్తారనమాట. మరియ తల్లి తన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకున్నారు. అందులో కన్నులు, నాలుక, చెవులు అన్నీ ఆయనవే. కనుక ఈ కన్నులని పాపానికి అప్పగించడము, లేకపోతే చర్చిలో ఒకలాగా మరి బయట జీవితం ఒకలాగా అన్నమాట. ముందు మన దేహం పరిశుద్ధంగా ఉండాలండి. అదే ఆరాధన. మీరు సత్యం పలికారనుకోండి, అదే ఆరాధన. దేవుడు సత్యం కనుక సత్యం పలికినప్పుడు మీరు దేవుణ్ణి ఆరాధించినట్టు దేవుని మహిమపరుస్తున్నారనమాట. మహిమ మహిమ అని పాడతాం కదా. మహిమ ఎప్పుడంటే మనము దేవునికి దేవుడు చెప్పినట్లుగా జీవించినప్పుడు అండి. దేవునికి మహిమకరంగా జీవించడం అంటే దేవుడిలాగా పరిశుద్ధంగా ఉండడం. 2-3 మాటలు చాలా ముఖ్యమైన ఉంటాయండి బైబిల్లో.
లేవియకాండం 19:2లో మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైనాడు. దేవుడు పరిశుద్ధుడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో శరీరంలో ఉన్నారు, కానీ తన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించారు. సిలువలో మన అందరి కొరకు ఆయన మరణించే అంత పరిశుద్ధంగా ఉంది దేహం. ఈ కన్నులతో పాపం చూస్తూ ప్రార్థన చేయడము, లేకపోతే పాటలు పాడడము కాదండి. ముందు దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వివాహం అయితే భార్యాభర్తలు పరిశుద్ధంగా జీవించాలి. మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉంటే, మీరిద్దరు ప్రేమగా ఉంటే, మీ ప్రేమలో పిల్లలు పరిశుద్ధంగా ప్రేమగా పెంచబడతారు. మీరు సరిగ్గా లేకపోతే మీ పిల్లలు సరిగ్గా ఉండరండి. ఒక ఇల్లు పునాది సరిగ్గా ఉంది అంటే అప్పుడు దాని మీద కట్టిన ఫ్లోర్స్, మొదటి అంతస్తు, 2, 3 కావచ్చు, అవి సరిగ్గా ఉంటాయి. అక్కడ క్రాక్ వచ్చిందంటే పునాది సరిగ్గా లేదనమాట. దాదాపు 60,000 ఇండ్లండి నేను విన్నాను అమెరికాలో కూలిపోయినాయంట. ఎందుకంటే ఫాల్టీ ఫౌండేషన్, పునాది సరిగ్గా లేదనమాట. తల్లిదండ్రులు సరిగ్గా లేరనుకోండి, ఇంకొక అక్రమ సంబంధం కలిగి ఉండడం. వాళ్ళు చెప్తున్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎంత షాక్ అయినంటే, ఏంటయ్యా వీళ్ళు ఎట్లా ఉన్నారు. నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చెప్తున్నారనమాట, అమ్మ ఏదో పిల్లలు ఉన్నారు, ఇంకా పాస్టర్ కూడా మరి పిల్లలు ఇప్పుడైతే జాబ్స్ చేసే వయసుకు వచ్చింది, ఆయన ఇంకొక ఆమె అలాగే చెప్తుంది, ఇంకో 3 కౌన్సిలింగ్కి వచ్చి అలాగే చెప్తున్నారు. సో ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మంటే మేము వచ్చే రోజు ముందు నేను జనరల్గా అడిగాను, నా లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళాను ఆ ప్లేస్కి, ఎలా ఉంటుందయ్యా ఇక్కడ, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువగా కూలి పని చేసుకుంటారు, ఒక 10% జాబ్స్ చేస్తారు. మరేంటి ఇలాంటి కౌన్సిలింగ్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఇలా మా భర్త ఇంకో స్త్రీతో వెళ్తున్నాడు, 3 వచ్చారు, 3 అదే స్టోరీ చెప్పారు, ఏంటి ఇట్లా అని అంటే, ఇక్కడ చాలామంది అలా ఉన్నారు సిస్టర్ అని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు. ప్రభు చెప్పారు, ఇవన్నీ ఎందుకు అనవసరంగా నా దగ్గర గోల చేస్తారు, దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోనండి. పరమాత్మ జీవాత్మ అయిన ఈ జీవిలో మన ఆత్మలో ఆయన జీవిస్తారు. ఆయన జీవించే అంత పరిశుద్ధంగా జీవించడమే ఆరాధన. మిగతావన్నీ సెకండరీ థింగ్స్. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దర్శించలేరు, అంటే ఎవరు పరలోకానికి వెళ్ళరు. అంటే మీ ప్రార్థన కూడా పరలోకానికి వెళ్ళదు, అది మోసకరమైన ప్రార్థన అన్నమాట. అప్పు తీసుకున్నప్పుడు ఈ టైంకి ఇస్తానని ఇవ్వలేదనుకోండి, అది దొంగతనం అవుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా చచ్చిన వాళ్ళతోనే సమానం అండి. మాట నిలుపుకోకుండా ఉండేవాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. అందుకే ఆది గ్రంథంలో మరి అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకుంటారు 15వ అధ్యాయంలో అన్నమాట. నిబంధన చేసుకున్నప్పుడు, అయ్యా ఇట్లా జంతువులని నడిమికి కోసి వాటిని ఇలా ఇటొక ముక్క పెట్టు, ఆ మధ్యలో ఇంకా రక్తం వస్తుంది కదా, దాని మీద దేవుడు నడుస్తాడనమాట. యాక్చువల్గా వాగ్దానం చేసే ఇద్దరు నడుస్తారు. అయితే నేను మా గురువు గారిని అడిగాను, ఏంటి దీని అర్థం, ఎందుకు ఇలా రక్తంతో వాగ్దానం అంటే, నెత్తురులో ప్రాణం ఉంటుంది కదమ్మా, అప్పుడు వాగ్దానం చేసినప్పుడు ఆ మాట నిలుపుకోకపోతే ఈ చచ్చిన జంతువుతో సమానం ఆ వ్యక్తి. ఒక మాట ఇచ్చి మాట నిలుపుకోకపోతే. బైబిల్ నిజంగా దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు, దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. అందుకే ఆ పరిశుద్ధుని యొక్క దేహాన్ని బలిగా అర్పించడానికి, ఆ బలిని స్వీకరించడానికి దేవుడు ఒప్పుకున్నాడనమాట. స్వీకరించాడు యేసుక్రీస్తు యొక్క బలి. ఎఫెసీ 5:1 పరిశుద్ధంగా దేవునికి అర్పించాడు మన పాపంల కొరకు. ఆ బలిని దేవుడు స్వీకరించి అందరి పాపాలు ఆయన మన్నిస్తున్నాడనమాట, ఒక్క పరిశుద్ధుని దేహం ద్వారా. కనుక ఇవన్నీ పరిశుద్ధత లేకుండా అబద్ధాలు, దొంగతనాలు, దోచుకోవడాలు, వడ్డీ వ్యాపారాలు, బూతు మాటలు, ఇవన్నీ చేస్తూ
మళ్ళా చర్చికి వచ్చి ఆరాధన చేయడం వ్యర్థం. కనుక ముందు మీ దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోండి. మీరు ఒక మాట ఇస్తే మాట నిలుపుకోండి. ఒకరి వస్తువులు తీసుకుంటే తిరిగి సరిగ్గా ఇచ్చేయండి. అప్పు తీసుకుంటే అప్పు ఇచ్చేయండి. ఇవన్నీ చేస్తూ పరలోకానికి వెళ్తాము అని అనుకోకండి. సిరాక్ గ్రంథంలో ఎక్కువగా మన జీవిత విలువల గురించి వ్రాయబడిందండి. సిరాక్ గ్రంథం చదువుకోవాలి, చాలా బాగుంటుంది. వాల్యూస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. స్కూల్లో కూడా నేను మా టీచర్స్కి చెప్తాను, మీరు విలువలు, జీవిత విలువలు చెప్పండి పిల్లలకి. సత్యం పలకడం, సత్యమే వజయతే, ఇండియాస్ మోటో. అబద్ధాలు వద్దు, దొంగతనాలు, మనవి కాని వస్తువులు ముట్టుకోకూడదు. అలా ఒక్కొక్క స్టోరీ ద్వారా చెప్పండి. తల్లిదండ్రుల్ని గౌరవించడం, చిన్న చిన్నగా అనిపిస్తాయి ఇవన్నీ. చాక్లెట్ తిని పేపర్ అక్కడ పడేయడము, అన్నం తిన్నప్పుడు అలా పడేయడము, ఈ చిన్నవి అనిపిస్తాయి కానీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. అయితే ఈరోజు జనరల్గా ఇప్పటి వరకు చెప్పాను. ఇప్పటి వరకు విన్న దాంట్లో ప్రభు మీతో మాట్లాడి ఉంటే తప్పకుండా మాట్లాడతారని నేను అనుకున్నాను. కరెక్ట్ చేసుకోనండి. ఒక వ్యక్తిని చూడగానే దేవుని యొక్క పరిశుద్ధత ఆ వ్యక్తిలో కనబడాలండి. దేవుని యొక్క నీతి కనపడాలి. సత్యమైన వ్యక్తి అండి. ఈ వ్యక్తి మాట అంటే మాటే, నీతి అంటే నీతి అండి. అలాంటి అది మనం ఇతరులకు ఇచ్చే సాక్ష్యం అన్నమాట. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీవిత విలువల్లో మొదటి భాగంగా దేవునికి ఇష్టమైన 3 కార్యములు. ఇవి దేవునికి నరునికి ఇష్టం అంటాడు. సిరాక్ 25:1 అండి. అక్కడ సిరాక్ చెప్తున్నాడు 3 కార్యములు దేవునికి ఇష్టం. ఏంటి అంటే సోదరులు ఐక్యమత్యంగా జీవించుట, ఇరుగు పొరుగు వారు స్నేహంగా జీవించుట, భార్య భర్తలు పొందికగా జీవించుట. ఒక్కసారి మళ్ళొకసారి ధ్యానించుకుందాం. సోదరుల ఐక్యమత్యంగా జీవించుట, ఇరుగు పొరుగు వారు స్నేహంగా జీవించుట, భార్య భర్తలు పొందికగా జీవించుట. ఈ మొదటిది మనం చూసినట్లయితే ఆదికాండం 45 అధ్యాయానికి వెళ్ళాలండి. అక్కడ యాకోబు 12 మంది కొడుకులు అన్నమాట. అందులో 11 అబ్బాయి ఆయన గవర్నర్ అవుతాడు. యోసేపు ఐగుప్తుకి గవర్నర్ అయిన తర్వాత 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది. తర్వాత 7 సంవత్సరాల కరువులో 2 సంవత్సరాల కరువు తర్వాత ఈ ఐగుప్తులో ఉన్న యోసేపు అందరికీ ధాన్యం అమ్ముతుంటే వాళ్ళ అన్నయ్యలు ధాన్యం కొనడానికి వస్తారు కానా దేశం నుండి అన్నమాట. యోసేపు గుర్తుపడతాడు కానీ అన్నయ్యలు గుర్తుపట్టరు ఈయనని. సో మొదటిసారి వస్తారు, తర్వాత మళ్ళీ రెండోసారి వస్తారు. రెండోసారి వచ్చినప్పుడు యోసేపు వాళ్ళని తన ప్యాలెస్కి పంపించి వాళ్ళ భార్య అసేనత్కి రాసి ఉంటాడు, వీళ్ళు మా అన్నయ్యలు మధ్యాహ్నం నాతో కలిసి లంచ్ చేస్తారు, మంచి లంచ్ అరేంజ్ చేయాలి అని. ఇంకా అప్పుడు ఆ లంచ్ రెడీ అయినప్పుడు యోసేపు వాళ్ళందరికీ వడ్డిస్తాడు. వాళ్ళకి భయం వేస్తుంది, ఏంటి గవర్నర్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాకు భోజనం పెడుతున్నారని. తర్వాత యోసేపు అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఇంకా అప్పుడు అన్నయ్యల్ని వాళ్ళతో చెప్తాడు, చేతులు చాచి, నేను మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ తమ్ముడు యోసేపుని రండి అని వాళ్ళని దగ్గరికి పిలుస్తాడనమాట. పెద్దగా ఏడుస్తాడు. అందులో తన సొంత తమ్ముడు అంటే వాళ్ళ అమ్మకి పుట్టినవాడు, మిగతా వాళ్ళు ఒకే తండ్రి కానీ తల్లులు వేరు. బెంజమిన్ తన తమ్ముడిని పిలుచుకొని ముద్దు పెట్టుకొని మెడ మీద తలబెట్టి చాలాసేపు ఏడుస్తాడు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయండి. చాలా రోజుల తర్వాత తోడబుట్టిన వాళ్ళని చూస్తున్నాడనమాట. పరిశుద్ధ ఆత్మ ఉన్నవాళ్ళు కన్నీటితో వాళ్ళు కౌగిలించుకున్నప్పుడు ఏడుస్తారనమాట. ప్రేమ సున్నితమైన హృదయం ఉన్న వాళ్ళే ఏడుస్తారు, రాళ్ళు ఏడవవు. మిగతా వాళ్ళని కూడా దగ్గర పిలుచుకొని ఏడుస్తాడు. వాళ్ళు భయపడతారు, ఎందుకంటే 17 సంవత్సరాలప్పుడు తమ్ముడిని అమ్మేశాము, ఇప్పుడు చూస్తున్నారు 22 సంవత్సరాల తర్వాత అన్నమాట.
యోసేపుకి 17 సంవత్సరాలప్పుడు అమ్మేస్తే ఇప్పుడు 39 సంవత్సరాలు అనమాట. అప్పుడు అమ్మేశాం కదా అని వాళ్ళు లోపల బాధపడుతుంటే, మీరు బాధపడొద్దు, దేవుడే ఏదో రాబోయే కరువు కాలంలో మనందరినీ బ్రతికించడానికి ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. అమ్మేసింది మీరు కాదు, నన్ను ఇక్కడ ఎగుప్తులో గవర్నర్ని చేసింది కూడా ఆ దేవుడే చేశారు. తొందరగా నాన్నని తీసుకొని రండి, మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని తీసుకొని రండి, అందరినీ నేను ఆదరిస్తాను. నాది భారం, మీ అందరి భారం నాది. నాన్నకి చెప్పి, ఇదో యోసేపు ఐగుప్తులో గవర్నర్ అయ్యాడు నాన్న అని చెప్పి నాన్నని తీసుకొని రండి అని చెప్తాడండి. చెప్తే వాళ్ళు సంతోషంగా వెళ్తారు. ఇంకా వాళ్ళ నాన్నను కూడా తీసుకొని వస్తారు. అందరూ వచ్చేస్తారు, భార్యలు, పిల్లలు, ఇంకా మనవాళ్ళు కూడా అన్నమాట. వాళ్ళు 12 మంది. ఇంకా వాళ్ళ వయసు చూస్తే పెద్ద కొడుకే 80 సంవత్సరాలు ఉంటాయి దాదాపు. మరి యాకోబు వయసు 130 అన్నమాట. 80 సంవత్సరాల నుంచి ఇప్పుడు యోసేపుకి 39 అంటే తర్వాత పుట్టినవాడు బెంజమిన్, ఒకవేళ 30-35 ఉండొచ్చేమో. అందరూ కలిసే వస్తారండి, కలిసే వెళ్తారు. అందులో 6 లియాకి పుడితే, 2 రాహేల్కి పుడితే, 2 ఒక పని మనిషికి, 2 ఇంకో పని మనిషికి, దాసి స్త్రీలకు పుడతారు. అయిన వాళ్ళలో మీరు దాసి స్త్రీల పిల్లలు ఇట్లా ఉండదు, చక్కగా కలిసి ఉంటారన్నమాట. అందువల్ల ఆ 12 మందికి పుట్టిన పిల్లలే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అయిపోయిందన్నమాట. అన్నయ్యలు అలా చేసినా కూడా యోసేపు 80 సంవత్సరాలు గవర్నర్గా ఉండి వాళ్ళని చూసుకుంటాడండి. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ పిల్లలు కలిపి 70 మంది. కానీ తర్వాత ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళు 6 లక్షల మంది మగవాళ్ళు అన్నమాట. అంత చక్కగా ఇప్పటికీ కూడా ఈ 12 మంది వాళ్ళ పిల్లలే ఇజ్రాయెల్ దేశం అన్నమాట. అంత ఐక్యతగా ఉంటారు. ఇప్పుడు చూసిన అంత ఐక్యత అండి. మేము వెళ్ళినప్పుడు చూసాం, ఒక ప్లేస్కి తీసుకెళ్లారు, 10,000 ఇండ్లు కడుతున్నారు. గైడ్ చెప్పారు, ఎందుకు అంటే గవర్నమెంట్ కడుతున్నారు. ప్రతి సంవత్సరం 10,000 మంది ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు మా దేశానికి వస్తారు. వాళ్ళు వచ్చే వాళ్ళ కొరకు మేము ఇల్లు కడుతున్నాము. ఈ రష్యా యుక్రెయిన్ వారప్పుడు కూడా యుక్రెయిన్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళ దేశం తీసుకెళ్ళిందంటండి, 75,000 మందిని. వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఒక ఇల్లు, 2 ఎకరాల పొలం ఇస్తారంట వాళ్ళు బ్రతకడానికి అన్నమాట. డబ్బు ఉన్న వాళ్ళు కూడా వేరే దేశాల్లో, న్యూయార్క్లో ఉన్నారండి జ్యూస్ చాలామంది, నేను అక్కడ కూడా చూశాను. బిజినెస్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, అమెరికా బిజినెస్ అంతా కూడా. వాళ్ళు కూడా ఇక్కడికి డబ్బు పంపిస్తారు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అన్నమాట. వాళ్ళ దేశం, వాళ్ళ ప్రజల కొరకు అంత ప్రేమ అన్నమాట. ఒకే రక్తం అండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరో పేరు ఇజ్రాయెల్. ఆయన 12 మంది పిల్లలే, 12 గోత్రాలు అన్నమాట. చూడండి, అక్కడి నుంచే జీసస్, అక్కడి నుంచే అపోస్తులు, అక్కడి నుంచే బైబిల్ గ్రంథం వచ్చింది. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారారు ఇప్పటికీ కూడా అన్నమాట. అందుకే కీర్తన 133లో సోదరులెల్లరూ ఐక్యమత్యముగా ఉండుట ఎంతో మధురమైనది, అది హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది, అహరోను తలపై పోయబడిన అభ్యంగన తైలం లాంటిది. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు. దేవునికి చాలా ఇష్టమైంది అన్నదమ్ముళ్ళు కూర్చొని తినడము, మాట్లాడుకోవడము, కలిసి అన్ని విషయాలు. యోబు పిల్లలు కూడా అలాగే ఉండేవాళ్ళండి. టైం అయిపోయింది. యోబు 1:4లో ఆయన 7 కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోతాయి, 3 కూతుర్లు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ నెలకొక్కసారి అందరూ ఒక ఇంట్లో కలుసుకుంటారు. ఈరోజు పెద్దన్న, నెక్స్ట్ రెండో అన్న, తర్వాత విందు అయిపోయిన మరుసటి రోజు అందరూ వాళ్ళ డాడీ దగ్గరికి వస్తారు, యోబు దగ్గరికి. యోబు వాళ్ళందరి కొరకు వేకోనే లేచి ప్రార్థిస్తాడు. విందులో నిన్న పిల్లలు ఏదైనా పొరపాటుగా మాట్లాడారా, ప్రభా పెద్ద కొడుకుని మన్నించండి, రెండో కొడుకుని మన్నించండి. 3 గంటలకి లేచి వేకోనే యోబు తన పిల్లల కొరకు ప్రార్థించేవాడు. మరి ఆ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిట్లో రిచెస్ట్ పర్సన్, అందరికంటే ధనికుడు ఎట్లా అయ్యాడంటే
దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడనమాట. అది తర్వాత రెండోది ఏంటండి, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండడం. ఇస్సాక్ అండి, స్నేహశీలి అంటే ఇస్సాక్ అనమాట. ఆదికాండం 26వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఆ ఇస్సాకు ఒకసారి కానా దేశంలో కరువు వస్తే ప్రక్కన ఫిలిస్తీయ దేశానికి వెళ్తాడండి. కానీ అక్కడ ఎందుకు ఆయనకి ఉండాలనిపించలేదు, ఎందుకంటే ఫిలిస్తీన్లు ముందు నుంచి కూడా శత్రువులాగా ఉంటారు. ఆయన అక్కడ ఉండొద్దు, ఐగుప్తుకి వెళ్దాం, మా నాన్న కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు కదా అని ఇస్సాకు ఆలోచిస్తుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడతారు. ఆదికాండం 26లో ఐగుప్తుకి వెళ్ళకయ్యా, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా కదా, మీ నాన్న నా మాట విన్నాడు, నేను చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాడు, కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మీరు చదవండి ఆదికాండం 26లో. మీ నాన్న అబ్రాహాం నా మాట విన్నాడు, నా ఆజ్ఞలు పాటించాడు, కనుక నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఇక్కడే ఉండయా అంటే ఇస్సాకు అక్కడే ఉంటాడు ఫిలిస్తీయ దేశంలో. అప్పుడు 26:12 ఇస్సాకు విత్తనాలు వేస్తే 100 రెట్ల పంట వచ్చింది. ఎందుకంటే దేవుడు ఇక్కడే ఉండంటే విధేయించాడు, కనుక ఆయన విత్తనాలు వేస్తే పంట వచ్చింది. మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు బైబిల్లో చదువుకొని కనీసం 10 ఆజ్ఞలు చదివి వాటిని విధేయించండి, అప్పుడు మీకు దేవుడు జయాన్ని ఇస్తారు. ఇంకా అంతేకాదు, దేవుడు ఆయనకి పశువులు చాలా సమృద్ధిగా ఇస్తారు. మనం కూడా ప్రార్థించుకోవాలన్నమాట. నాకు పశువులు ఇవ్వండి, నా పంట బాగా పండాలంటే ముందు దేవుడు చెప్పినట్లుగా మీరు విధేయించండి, పాటించండి, బైబిల్ గ్రంథాన్ని చదివి పాటించండి. మొన్న వెళ్ళినప్పుడు అక్కడ ఏలూరులో నేను అదే చెప్పాను, మీరు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కనీసం చదవండి, పాటించండి, అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. ఇక్కడ కూడా దేవుని యొక్క దీవెనలు ఉంటాయన్నమాట. ఆ తర్వాత చూస్తే అక్కడ ఆయనకి ఫిలిస్తీయ దేశంలో పంట బాగా పండి అందరికంటే ధనవంతుడు అవుతాడండి. అప్పుడు అసూయ కలుగుతుంది ఆ రాజుకు అనమాట. రాజు పేరు అబీమెలెకు రాజు అండి. రాజు వరకు వెళ్తుంది, ఎవరో వేరే దేశాన్ని నుంచి వచ్చి ఇక్కడ మన దేశంలో రిచెస్ట్ పర్సన్ అయిపోయాడని. అప్పుడు రాజు వచ్చి వెళ్ళగొట్టేస్తాడు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, మొనగాడైపోయినావు, మా దేశానికి వచ్చాను. అప్పుడు ఆయన వెళ్ళిపోతాడండి, వెళ్ళిపోయి లోయలో ఉంటాడు. ఆ లోయలో కూడా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తారు. ఇంకా అక్కడ ఫిలిస్తీన్లు అబ్బాయి ఈయనకు పంట బాగా పండుతుందని ఆయన బావులన్నీ పూర్తి చేస్తారనమాట, మట్టి పోసి. అంటే నీళ్లు లేకుండా ఉంటే పంట ఉండదు కదా. అప్పుడు ఇంకా ఇక్కడ వద్దులేని బెర్షెబాకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నప్పుడు ఈ అబీమెలెకు రాజు వెతుకుంటూ వస్తాడనమాట. వచ్చి హలో చెప్తాడనమాట ఇస్సాక్కి. ఒక రాజు, ఎందుకు అప్పుడు నన్ను పగబట్టి వెళ్ళగొట్టేశారుగా, ఇప్పుడు వచ్చారు అంటే, కాదయ్యా నీకు దైవ బలం ఉందని మేము గ్రహించాము, నీతో స్నేహం చేయడానికి వచ్చాం, రండి అని ఇంటికి పిలిచి భార్యకు చెప్తాడు. ఇస్సాక్ భార్య రిబేకా చాలా రుచిగా వండుతుంది. ఇదిగో రాజుగారు వచ్చారు, వాళ్ళ సేనాపతి వచ్చారు, మంచి భోజనం విందు తయారు చేయి, విందు భోజనం అంటే చేస్తుందండి. మంచిగా ప్రేమగా ఇస్సాకు రాజు వెళ్ళగొట్టినా కూడా ఆ రాజుకి మర్యాదగా భోజనం పెడతాడు. అతని సేనాధిపతికి చక్కగా విందు చేస్తారు. ఈరోజు ఇక్కడ ఉండండి అంటే ఉంటారు. మరుసటి రోజు ఫ్రెండ్స్ మిత్రభావంతో షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇప్పటి నుంచి మన ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్, ఓకేనా అంటే ఓకే అంటాడు. ఇంకా అప్పుడు ఆయన వెళ్ళిపోతాడనమాట. ఆ రోజు ఇస్సాక్ పని వాళ్ళు బావి తవ్వుతారంటండి. తవ్వితే బాగా నీళ్లు పడతాయంట బెర్షెబాలో అనమాట. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు, అయ్యగారు మేము బావి తవ్వితే ఒకటే నీళ్ళు వచ్చేస్తున్నాయని. అప్పుడు ఆ ప్లేస్కి ఆయన బెర్షెబా అని పేరు పెడతాడండి. బెర్షెబా అంటే ప్రమాణం చేసిన బావి. ఆ రోజు వాళ్ళిద్దరు ప్రమాణం చేసుకుంటారనమాట, అబీమెలెకు రాజు ఇస్సాకు. ఇప్పటి నుంచి మన ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్, ఓకేనా అంటే ఓకే అంటాడనమాట. సో నీళ్లు పడ్డాయి అంటే అర్థం ఏంటంటే బైబిల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు అనమాట. ఎందుకు? పగబట్టి వెళ్ళగొట్టిన ఆయనతో ఇస్సాకు స్నేహం చేశాడు, మంచి విందు చేశాడనమాట. అలా మనం ఉండాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే మనం అందరితో స్నేహంగా ఉండాలి, అందరికీ సహాయం చేయాలన్నమాట. మూడోది భార్య భర్తలు పొందికగా ఉండుట.
ఆదికాండం 24లో ఇస్సాకు రిబేకాల పెళ్లి జరుగుతుందండి. 67వ వచనం ఏం చెప్తుందంటే, ఇస్సాకు రిబేకాని తన భార్యగా చేసుకొని ఆమెను కాలు క్రింద పెట్టకుండా చూసుకున్నాడు. నేను మొదటిసారి చదివినప్పుడు కాలు కింద పెట్టకుండా ఎట్లా చూసుకుంటారు, నేను ఓపెన్గా అడుగుతాను జీసస్ని, అట్లా ఎట్లా చూసుకుంటారు పరిశుద్ధ ఆత్మదేవ అంటే, ఆమె నడుస్తుంటే ఈయన చేతులు పెడితే ఆయన చేతుల మీద నడిచిందా అని కాదు, ఆమె హృదయాన్ని తెలుసుకొని, ఆమె ఫీలింగ్స్ తెలుసుకొని ఆ ఫీలింగ్స్ ప్రకారము ఇస్సాక్ జీవించాడు. వీ హ్యావ్ టు బీ సెన్సిటివ్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్ పర్సన్. రిబెక్కా కూడా ఇస్సాకుకి తల్లి ప్రేమ ఇచ్చిందంట. అంటే ఇస్సాకు పెళ్ళికి 3 సంవత్సరాల ముందు వాళ్ళ అమ్మ చనిపోతుందండి సారా. ఆ దిగులుతో ఉంటాడు, కానీ ఆ తల్లి ప్రేమనిచ్చింది అనమాట. అంత బాగా చూసుకుంది, రుచిగా వండి పెడుతుంది. అంతేకాదు, ఇస్సాకు నాన్న అబ్రాహాం ఈ అమ్మాయికి పెద్ద తాతయ్య అవుతారనమాట. అబ్రాహాంని తాతయ్య అని కాలు కింద పెట్టకుండా చూసుకుంది. ఆ అమ్మాయి పెళ్ళై ఇంటికి వచ్చేసరికి అత్తవారింటికి అబ్రాహాం వయసు 140, పెద్ద తాత కొడుకుని చేసుకుంటుంది అనమాట. దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అది. తాతయ్యని కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది మామగారిని. అందువల్ల ఇస్సాకు ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. ఇంకా రుచిగా వండి పెడుతుంది. 25 ఆదికాండం మీరు చదివితే 21వ వచనంలో ఆమెకి పెళ్ళైన తర్వాత వాళ్ళకి 20 సంవత్సరాల పిల్లలు ఉండరండి. ఇంకా ఒకరోజు ఎవరైనా ఆమెని అవమానించుంటారు, నువ్వు గొడ్రాలు అని. ఆమె ఏడుస్తుంటే చూడలేక ఇస్సాకు దేవుణ్ణి అడుగుతాడు, నా భార్య గర్భం తెరిచి ఒక్క బిడ్డను దయచేయండి ప్రభా, నా కోసం కాదు, నా భార్య కన్నీళ్ళు కార్చడం నేను చూడలేను. ప్రార్థన చేస్తాడు. దేవుడు అప్పుడు ఆమెకి కవల పిల్లని ఇస్తాడు. భర్త ప్రార్థిస్తే భార్య కొరకు మీరు అడిగింది 2 అంతలుగా ఇస్తారు. ఆ తర్వాత ఆమె గర్భం ధరిస్తుంది. కడుపులో కవల పిల్లలు పోట్లాడుకుంటారనమాట. అప్పుడు ఆమె దేవునికి ప్రార్థన చేస్తుంది, ఏంటి ప్రభా పుట్టక ముందే పోట్లాడుకుంటున్నారంటే, నీ కడుపులో ఉంది 2 కవలలు కాదమ్మా, 2 దేశాలు. పెద్దవాడు ఇప్పుడు సౌదీ అరేబియా ఎస్సావు, చిన్నవాడు ఇజ్రాయెల్ దేశం యాకోబు అనమాట. పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడు అని చెప్తారనమాట. ఇద్దరు చక్కగా అనురాగ దంపతులు పాత నిబంధనలో ఎవరంటే వీళ్ళిద్దరండి. సో ఇలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలి. ఇవే జీవిత విలువలంటే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీకు ఇష్టమైనవి అన్నదమ్ముళ్ళు, రక్త సంబంధులు ఐక్యమత్యముగా జీవించుట, ఒకరికొకరు సహాయం చేసుకొనుట, ఒకరినొకరు మన్నించుకొనుట ప్రభువా. అలాగే ఇరుగు పొరుగు వారితో స్నేహంగా జీవించాలి. వాళ్ళు ఎలా ఉన్నా కూడా భార్య భర్తలు ప్రేమగా పరిశుద్ధంగా ఒకరి కోసం ఒకరు జీవించేటట్లు, ఆ భార్య భర్తల పరిశుద్ధమైన ప్రేమలో పిల్లలు పెంచబడేటట్లుగా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇలా జీవించే కృప దేవుడు మీకు దయచేదురుగాక. ఈరోజు 3 విలువలు తెలుసుకున్నాం. రేపటి దినాన మరికొన్ని తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.